అన్నా ఎలా అనిపిస్తుంది అన్న జనసేన పార్టీ ఒక 100% స్ట్రైక్ రేట్ తో ఈసారి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా అనేక శాఖలకు మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అన్న మీ ఫీలింగ్ ఏంటి ఆయన గెలిచిన తర్వాత? మనం ప్రమాణ స్వీకార రోజున కూడా కలిసాం. అప్పటికి ఇప్పటికి ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. ముఖ్యంగా మేము గత 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం మాకు ప్రజలు ఇచ్చారని గట్టిగా నమ్ముతున్నాం. మరి ముఖ్యంగా మా అధ్యక్షుడు ఎంత తగ్గాలో దానికన్నా తగ్గవలసిన కన్నా చాలా తగ్గి ఈరోజు 100కు 100 అంటే భారతదేశంలో మరి ఈరోజు ఇలాంటి చరిత్ర సృష్టించిన ఏ రాజకీయ పార్టీ లేదు. ఇది మాకు తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలకు, వీర మహిళలకు, అభిమానులకు చాలా సంతోషకరమైన. అంటే మోదీ గారు కానీ ఇటు చంద్రబాబు గారు కానీ ఆయన దగ్గరుండి చూసుకుంటున్నారు. ముఖ్యంగా మోదీ గారు అయితే ఒక తుఫాన్ అని చెప్పడం, అంటే కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఈసారి మోదీ గారు ప్రధానమంత్రి అవడంలో కూడా ఊహించారా అసలు ఇలాంటి గెలుపుని? మేము మొదటి నుంచి మాకు గట్టి నమ్మకం. మా అధ్యక్షుడు నిజంగా నిజాయితీపరుడు, నిస్వార్థంగా రాజకీయాలు చేస్తున్నటువంటి నాయకుడు మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. బట్ ఏదో రోజు మాకంటూ వస్తుందని మేము గట్టిగా నమ్మి మేము తనతో పాటు కూడా నడుస్తున్నాం. మరి మా అధ్యక్షుడు ఇచ్చిన సూచనల మేరకు మేము తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద ఎత్తున మేము కష్టపడుతున్నాం. ఇక రాబో రోజుల్లో కూడా రెట్టింపు ఉత్సాహంతో తప్పకుండా అక్కడ అటు ఆంధ్రప్రదేశ్లో మేము ఎలాగో 21 వచ్చినాయి. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కూడా గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం. తెలంగాణలో కూడా తప్పకుండా మేము అసెంబ్లీలో ఇక్కడ నాయకులుగా అడుగు పెట్టబోతున్నాం. అంటే ఇక్కడ ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, స్థానిక ఇప్పుడు అనేక ఎలక్షన్స్ అన్ని కూడా రాబోతున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఇలాంటి వీటిల్లో ఎలా ఉండబోతుంది జనసేన కాంట్రిబ్యూషన్స్? తప్పకుండా మాకు జనసేన పార్టీ మేము ఆల్రెడీ ఇంతకుముందు గేటర్ ఎలక్షన్లో పోటీ చేయాలని మేము 70 మంది వరకు రెడీ చేసుకున్నాం. ప్రతి డివిజన్లో మాకు గట్టి పట్టుంది గేటర్లో. మరి ఈసారి ఎలక్షన్లో తప్పకుండా జనసేన పార్టీ గేటర్ ఎలక్షన్లో మేము విజయడంక మోగించబోతున్నాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మా అధ్యక్షుడు ఇచ్చే సూచనల మేరకు తాను ఏవైతే ఇస్తాడో వాటికి తూచా తప్పకుండా మేము ముందుకెళ్తాం. గేటర్లో కానీ మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, సర్పంచ్లు కానీ ప్రతి ఎలక్షన్లో జనసేన పార్టీ గట్టిగా నిలబడతాని మీకు తెలియజేస్తున్నాం. అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అంటే మీరు ఆయనతో పాటు చాలా సంవత్సరాలు జర్నీ చేశారు. ఈ ఎంతో మంది పవన్ కళ్యాణ్ గారిని సరిగ్గా నమ్మకంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ మీరు మాత్రం అంటుపెట్టుకుని, అంటే దామోదర్ రెడ్డి గారు అంటే జనసేన పార్టీకి లాయల్టీగా పనిచేసే వ్యక్తి అని చెప్పి ఒక బ్రాండ్ చాలా మంది నాయకులు ఉన్నారు. కానీ మీరు కూడా తెలంగాణకి సంబంధించి ఉన్న నాయకుల్లో కొద్ది మందిలో మీరు కూడా అలా నిలబడిపోయారు. ఎందుకని అన్న వేరే పార్టీలో అవకాశం వచ్చిన అంటే మీరు డెఫినెట్గా వెళ్తే వస్తాయి, కానీ ఎందుకని అలాంటి ఆలోచన లేకుండా ఎందుకని జనసేన పార్టీని నమ్ముకుని ఉండిపోయారు? నిజంగా చెప్పాలంటే నేనే కాదు, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను కాకపోతే ఇక్కడ తెర మీద కనిపిస్తున్నాను. నాలాంటి వాళ్ళు ఇంకెంతో ఎక్కడో ఉండి కూడా పనిచేస్తున్నారు పార్టీ కోసం. సారు ఎంచుకున్నట్టు సిద్ధాంతాలను నమ్మి ఈరోజు పనిచేయడానికి జనసేన పార్టీ తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. అందులో నేను ఒకరినిగా భావిస్తాను, కానీ నేను ప్రత్యేకంగానే నేను చెప్పుకోను. ఇక విషయానికి వస్తే జనసేన పార్టీ అధ్యక్షుడిని నేను ప్రత్యేకంగా ఎన్నుకోవడానికి కారణం చాలా ఉన్నాయి, 1, 2 కాదు. ఆయన ఈ రోజు కాదు, మనము తన గురించి, మా అధ్యక్షుడి గురించి చెప్పాలంటే నేను చూసిన కొద్దిపాటి నాకున్న అనుభవంతో చెప్తున్నాను. 1901 నుంచి నేను సార్ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఎందుకు 1901 అంటున్నా అంటే, రాజకీయాలు అంటే ఈ రోజుల్లో ఏదో స్వార్థం కోసమో తండ్రి పేరు చెప్పి, తాత పేరు చెప్పి, మామ పేరు చెప్పి, అల్లుడి పేరు చెప్పి ఆర్థికంగా రౌడీజంతో రాజకీయాలు చేస్తాడు. కానీ మా అధ్యక్షుడు అలాంటి దృష్టితోటి రాజకీయాలకు రాలే. ఆయన ఎంచుకున్న ఏవైతే సిద్ధాంతాలు ఉన్నాయి 7 కూడా మనం ఒకటికన్నా ఒకటి అన్ని పబ్లిక్ ఇష్యూల మీద భావితర భవిష్యత్ కోసం దృష్టిలో పెట్టుకొని నడుస్తున్నటువంటి నాయకుడు. కాబట్టి అది తదనంతరం తాను నా ఫ్రెండ్ ఒక అతను, ఇక్కడ ఒక చిన్న స్టోరీ లాగా చెప్తాను షార్ట్ లో. సారు ఏదో సమ్ మూవీ మన దర్గా చెరువు కాడ షూటింగ్ నడుస్తుంటే నా ఫ్రెండ్ అప్పట్లో ఎస్టీడీ పోతుండే, తను 2 వీలర్ మీద పోతుండు, స్కూటర్ మీద షూటింగ్ చూస్తూ అటు చూస్తూ కింద పడిపోయాడు. కింద పడితే సీరియస్ ఇంజూర్డ్ అయ్యాడు. సార్ పరిగెత్తుకొని వచ్చి
ఆయన ఎత్తుకుపోయి తన కారులో కూర్చోబెట్టి అపోలో హాస్పిటల్ తీసుకుపోయి జాయిన్ చేయించిండు. ఆ తర్వాత నాకు తెలిసింది ఇలాంటి వాళ్ళు కూడా ప్రజాసేవ చేయడానికి ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని నేను అనుకున్నాను. తదనంతరం నేను అనుకోకుండా తను అప్పటి నుంచే నాకు ఒక డ్రీమ్ హీరో అయిపోయాడు, మనసులో ఉండిపోయారు. కాకపోతే 2007లో మేము ప్రజారాజ్యం పార్టీ అని కాదు కానీ చిరంజీవి గారు రాజకీయాలకు వస్తున్నారని తెలిసి మేము ఇంకా ఆకర్షితులై మేము ఆయన కోసం ఎన్నో కార్యక్రమాలు రావాలని కూడా చేశాం. ప్రజారాజ్యం పార్టీ రాజకీయాలకు రావాలని మేము ఆకాంక్షిస్తూ చాలా ప్రోగ్రాంలు కూడా చేశాము. తర్వాత ప్రజారాజ్యంలో పనిచేసాం. మా అధ్యక్షుడు అప్పుడు తనతో ఏర్పడిన పరిచయంతో మేము అలా ముందుకు వెళ్ళడం జరిగింది. దాని తదనంతరం కూడా మేము జనసేన పార్టీ మీకు తెలిసిందే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది ప్రజారాజ్యం. దాని తదనంతరం కూడా మేము జనసేన పార్టీ అంటే అధ్యక్షుడు జనసేన పార్టీ పెట్టేంత వరకు మేము తన కోసమే వెయిట్ చేసాం. ఎందుకంటే ఒక నిజాయితీ గల నిస్వార్థంగా రాజకీయాల్లో నిజాయితీ పనులు ఇంకా నడవాలని నేను నాలాంటి వాళ్ళు వేల మంది లక్షల మంది జనసేన పార్టీ ఇప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలు ఒకప్పుడు అభిమానులుగా మేము ముందుకు వచ్చి పనిచేసాం. ఇక ముందు కూడా చేస్తాం తప్పకుండా. భవిష్యత్తులో కూడా మేము అధ్యక్షుడి గారి అడుగుజాడలు నడుస్తాం తప్పకుండా. అంటే మీ లాంగ్ జర్నీ అంటే ఆయన అంటే చాలా మంది ఈ ఇన్సిడెంట్ వేరే వాళ్ళు కూడా చెప్పారు. తొలి ప్రేమ షూటింగ్ లో ఏదో జరిగింది, అప్పుడే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన తీసుకుని వెళ్ళిపోయారు. షూటింగ్ డ్రెస్ లో కూడా ఆయన ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. అది నా ఫ్రెండ్ అయినందుకు నిజంగా మీరు నేను ఏదో మాయదాని మాటలు చెప్పడం కల్లాపులు మర్చిపూసి మామిడికాయ చేశారు కాదు, గుండెల్లో ఉన్నది చెప్తున్నాను. నిజంగా ఆ రోజు నాకైతే బీజం పడ్డది. తర్వాత చిరంజీవి గారు వస్తారంటే కూడా నిజంగా మనకు ఆ రోజు చాలా సంతోషం అనిపించింది. ప్రజారాజ్యం పెట్టినాడైతే నా ఆనందానికి అంతులు లేవు. తర్వాత అది కాంగ్రెస్ లో వినమైనప్పుడు కూడా బాధ అనిపించింది. మళ్ళా జనసేన పార్టీ ఎప్పుడైతే నో ఓటర్లు అనౌన్స్ చేసిండో ఆ రోజు నుంచి మాకు డే బై డే ఎక్కడ తగ్గకుండా రోజు చూసుకుని మాకు చేసుకుంటూ వస్తున్నాం. ఇంకోటి మాకు కూడా రెట్టింపు మొన్నటి గెలుపుతో మాకు మాత్రం తెలంగాణలో కూడా జెండా ఎగరేస్తామని ఒక గట్టి ధైర్యం మాత్రం వచ్చింది. ఈసారి ఇక్కడ కూడా చాలా కీలకంగా అవబోతున్నారు. ఇక్కడ కూడా జనసేన తప్పకుండా మేము కీలకమైన అన్నము గట్టిగా మాత్రం చేస్తాం. తర్వాత ప్రజలు ఏది నిర్ణయించినా దానికి మేము